కనపడదు చూపు లేదు అంటారు బయటకు వెళ్తే ఫస్ట్. అబ్బబ్బబ్బా ఇలాంటి హోంవర్క్స్ ఎవ్రీడే ఇస్తే ఎంత బాగుంటుందండి మన పేరెంట్స్ కదా. So basically this is the home learning grid that our class gave to us, our teachers gave to us. ఇప్పుడు 20 squats ఉన్నాయి చూడండి. 20 స్క్వాట్స్ చేయాలి అంటే యాక్చువల్గా 20 స్క్వాట్స్ అనేది కాదు, వేరేవి కూడా ఉన్నాయి. అవి చూపించకుండా మీకు డైరెక్ట్ 20 స్క్వాట్స్ చూపిస్తుంది. యూ టేక్ అవుట్ ద ట్రాష్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఫర్ యువర్ పేరెంట్స్ మీ చెత్త క్లియర్ చేయాలి, రూమ్ క్లీన్ చేసుకోవాలి, ఇంకా వంటకి హెల్ప్ చేయాలి, బట్టలు ఉతకడానికి వేయాలి. బట్టలు ఉతకడానికి వేయకూడదు, ఉతకాలి. వంటలో హెల్ప్ చేయాలి, ఇవన్నీ చేయాలన్నమాట. అందులో ఈ హోంవర్క్ లిస్ట్ అన్నమాట. ఒక్కొక్క పని అయిపోయిన తర్వాత దీనికి టిక్ పెట్టడమో కలర్ చేయడమో చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు అయిపోయిన తర్వాత కలర్ చేయాలి. ఇదంతా స్టూడెంట్ సిగ్నేచర్ పెట్టాలి. సో నా సిగ్నేచర్ పెట్టాలి, అమ్మ కూడా సిగ్నేచర్ పెట్టుకుంటుంది. నేను ఒకవేళ నువ్వు చేయలేదు అనుకో నేను సంతకం పెట్టను, నేను సైన్ చేయను. ఓకే కదా? నువ్వు అన్ని చేస్తేనే నేను సైన్ చేస్తాను. ఓకే, ఇది సోమవారం డ్యూ ఉంది. అవును. ఓకే, సో ఇప్పుడు మేము టాస్క్ స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ స్టార్ట్. తప్సి ఫస్ట్ ఈ లిస్ట్ నుంచి ఏం చేద్దాం? 1 2 3 4 5 6 7 8 9 10 11 11 ఉన్నాయి టాస్క్స్. ఫస్ట్ క్లీన్ యువర్ రూమ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఎందుకు. I want to start from here. స్క్వాట్స్ 20 స్క్వాట్స్. దానివల్ల ఎవరికన్నా ఉపయోగం ఉందా? నువ్వు చేసే 20 స్క్వాట్స్ వల్ల నీకు ఉపయోగం లేదు, నాకు అంతకన్నా ఉపయోగం లేదు. నీ రూమ్ క్లీన్ గా చూడాలని నా కోరికను నెరవేరిస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. I want to start from here then go like ఓకే ఫైన్. ఓ పని చేద్దాం, దీనికి వార్మప్స్ అవసరం. ఎందుకంటే ఆ రూమ్ ని క్లీన్ చేయాలంటే కొంచెం వార్మప్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫస్ట్ స్క్వాట్స్ 20 స్క్వాట్స్ చేయాలి. అది అయిపోయిన తర్వాత దీన్ని టిక్ చేద్దాం. మీరు కూడా లెక్క పెట్టండి 20 అయిందో లేదో. 1 2 అదే స్క్వాట్. ఓకే చెయ్యి 3. ఇవేనా నువ్వు చేస్తుంది జిమ్ స్కూల్లో? బ్లాక్ కలర్ తో చేస్తావా? అంటే నువ్వు నిజంగా నువ్వు చేసిన స్క్వాట్స్ అనుకునే గీస్తున్నావు కదా? నిజంగా? అది ష్యూర్ అబౌట్ దట్? ఓకే, కానీ అది ఏంటి? అది మబ్బులు గీస్తున్నావు ఎందుకు దాని చుట్టూ? Well, because if I color it in black, this is also in black, so తెలుగులో చెప్పిన విషయాన్ని ఒకవేళ నల్లలో కలర్ చేస్తాను. అప్పుడు చూపలేదు, కనపడదు. చూపు లేదు అంటారు బయటకు వెళ్తే ఫస్ట్. నాకు చూపు లేకుండా అయిపోద్ది. ఓకే, ఇది అయ్యింది. ఇంకా 10 టాస్క్లు ఉన్నాయి నువ్వు చేయాల్సింది. వాళ్ళు చేస్తావు కదా ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం చెప్పు? ఈజీ చేద్దాం. పోనీ రీడ్ స్టోరీ టు యువర్ ఫ్యామిలీ మెంబర్ చేద్దామా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ రీడ్ స్టోరీ. చిన్న స్టోరీ చూస్ చేయి, పెద్ద చూస్ చేయి. నిద్ర వస్తుంది నాకు. ఓకేనా? ఓకే డన్. ఏంటిది? చూపించు ఒకసారి, ఆ బుక్ చూపించు. ఏమిటి ఇంతలా బుక్ చదివేస్తావా ఇప్పుడు? ఇట్స్ నాట్ దట్ ఫ్యాట్. చాలా ఫ్యాట్గా ఉంది. ఒక చిన్న స్టోరీ చెప్పాలి. నేనైతే బిజీ ఉన్నా. నేనైతే విన్ని స్టోరీ. ఇంకెవరికన్నా చెప్పుకో. వాడికి చెప్పు. అదే వద్దు, నాకు వద్దు. ఆల్రెడీ నాకు ఒంట్లో బాగాలేదు. ఇంకెవరికన్నా చదువు. వినొచ్చు కదరా కొంచెం స్టోరీ. స్టోరీ అంటేనే భయపడిపోతున్నాడు. బెస్ట్. ఈ బుక్ వాడికి చెప్పడమే బెటర్ అనిపిస్తుంది. Since he can't concentrate to read the whole book, because this is like 500 pages. 500 pages చదవక్కర్లేదమ్మా. అందులో ఒక చాప్టర్ ఏదైనా చదివి వినిపించు. వాడు చూడ, I chose my favorite chapter. వాడు ఆల్రెడీ పడుకునిపోతున్నాడు నువ్వు చదివే ముందే. He's getting relaxed. చదువు. Okay. Chapter 16. Carlos has
birthday party, the girls were gathered in their common room the day before Carlota's birthday. Allison took a quick look around the room. Elsie was not there. What time's the feast tomorrow night? She asked. Exactly at midnight? Let's make it exact. Can you see her sitting here in our common room? Her hair done up in curlers, her face shining with. Oh my gosh, no! మంచి మూమెంట్ వాడు అరే వాడు వచ్చేసాడు నాన్న కాపాడు నాన్న నన్ను సేవ్ మీ సేవ్ మీ At least can I pet you? స్టోరీ వద్దు అదే నాకు ఏ స్టోరీ వద్దని వాడు వెళ్ళిపోయాడు. I read half of the first page. అంటే ఇప్పుడు నువ్వు ఇది స్టోరీ చదవడానికి టాస్క్ అయిపోయినట్టేనా? టాస్క్ కంప్లీట్ ఓకేనా? కంప్లీట్ అయినట్టేనా? ఓ మై గాడ్. Now let's go color it. ఓకే లెట్స్ కలర్ ఇట్. Okay, read a story to a family member. Oh no. So far I completed this one and this one. నెక్స్ట్ ఏం చేద్దాం చెప్పు? రైట్ లెటర్ రాద్దామా? Yeah. ఇప్పుడు నేను లెటర్ రాయిస్తున్నాను. ఎవరికి? అమ్మమ్మకి రాసాయి. అమ్మమ్మకో మా అమ్మకో పిన్నికో. పిన్నికి రాసిస్తున్నాను. పిన్నికి రాస్తావా? రాయ్. So I'm gonna write it in English. అందుకనా పిన్నిని సెలెక్ట్ చేసుకున్నావు No. ఇంగ్లీష్ అని. డియర్ పిన్ని. Even if it's Amma, I would also write it in English. కరెక్ట్. రాయ్. డియర్ పిన్ని. నీకు కూడా ఇలాంటి హోంవర్క్ ఇస్తే బాగుండేది అనిపిస్తుంది నాకు. Yeah? నువ్వు కూడా ఇలాంటి పనులన్నీ చేస్తావు కదా, ఇంట్లో పనులు అవన్నీ. నాకు ఆల్రెడీ చాలా ఉంది. నీకు చాలా ఉందా? హోంవర్క్స్ చాలా. అవును. Okay, so I finished my letter and now I'm going to read it out. నువ్వు చదవాల్సిందే. చదువు ఒకసారి. పిన్ని విను నీకే ఈ లెటర్. Okay. Dear Vinny, I miss you a lot. I remember when we came to Nalakunda and used to and still have a lot of fun. It's only been 3 years and I thought it was 7. How is Mama? How is your house? And how are you? I hope everything is fine. From Dopsy. With అంటే ఏదో రాయాలి కదా అన్నట్టు కాకుండా నిజంగా ఏమైనా రాసుంటే బాగుండేది. దీంట్లో మధ్యలో కొట్టివేతలు, మధ్యలో 2 fingers గ్యాప్ ఇచ్చావా తప్సి తొందరగా లెటర్ ఫినిష్ అవ్వడానికి? No. నో. That's how I normally write. ఇలాగే రాస్తావా? Yeah. I don't write with 2 fingers. అంటే ఇప్పుడు నువ్వు ఇది లెటర్ రాయడం ఫినిష్ అయిపోయింది అనుకుంటున్నావు అంతే కదా ఈ టాస్క్? Yeah. కానీ 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 Time to color it in. టైమ్ టు కలర్ ఇట్. This is gonna be the grand finale. దాని గ్రాండ్ ఫినాలే అంటే దాని డాన్స్ చూడాలంటే మీరు చివరి వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు ఈ హోంవర్క్ నచ్చితే, మీకు మీ పిల్లలకి ఇలాంటి హోంవర్క్స్ ఇస్తే చాలా బాగుంటుంది అని అనిపిస్తే మీరు ఇప్పటికిప్పుడే లైక్ కొట్టండి. అప్పుడు నా కూతురికి తెలుస్తుంది ఈ హోంవర్క్ వాల్యూ ఏంటి, ఎంత బాగా చేయొచ్చు ఈ హోంవర్క్. నేను ఏమంటావు? లైక్ కొట్టమని చెప్పు. Nope. లైక్ అయితే కొట్టండి. క్రిషు చూస్ చేయరా ఏం చేద్దాం నెక్స్ట్? This is for the grand finale. Let's see. Okay. Clean your room. Wow, what a beautiful room. Well, guys, Keisha made this mess for me to tidy up. Hey, whoa. ఏం చేసావురా? నేనే మొత్తం మెసేజ్ చేసేసాను తప్సి చేయడానికి. దాన్ని క్లీన్ చేయడం కోసం నువ్వే చేసావా ఇదంతా? అవును. ఆహాహాహా. రోజు వాడితో బాగా చేయిస్తుంది. వీడు రివెంజ్ టైం అని వీడు అన్ని చేయిస్తున్నట్టున్నాడు. Okay. అబ్బో Did it. పర్లేదే, బాగానే క్లీన్ చేశారు. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మొత్తం అదే చేస్తుందని. But since Avuna? I didn't show you my ASMR routine in the time lapse. ఓకే నో ప్రాబ్లం. నాకు అసలు చిరాకు ఇలాంటి బొమ్మలంటే. ఓకే పోనీలే, నీట్గా కనిపించింది. క్రిషు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు వాళ్ళ చెల్లితో చేయించడం చూసి కదా. ఎప్పుడు వాటితోటే చేయిస్తూ ఉంటుంది అన్ని పనులు. Upstairs, నేను పైన సర్దుకున్నాను. వెళ్ళు. వెరీ గుడ్ నాన్న. తెలుగు బాగుంది నీది. తెలుగు అంత బాగా మాట్లాడేస్తుందా?
దాని రూమ్ నువ్వు ఇప్పుడే చూడాలి, మళ్ళీ దాని తర్వాత అలా ఉండదు. అందుకని నేను చూడాలా? నువ్వు చూడు, తప్పదా? తప్పదు. ఎందుకంటే ఒక్కొక్కసారి నీకు ఇలాంటి అవకాశం దక్కుతుంది రూమ్, క్లీన్ రూమ్ చూసేది. దట్స్ వై. వావ్, ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. లేకపోతే కాళ్ళు పెడితే కాళ్ళలో ఏదో ఒకటి గుచ్చుకుపోతాయి అనేలా ఉంటుంది. ఓకేనా? ధైర్యంగా నడవగలిగావు కదా నువ్వు రూము? కాళ్ళకేం గుచ్చుకోకుండా, అదే కాళ్ళల్లో దిగిపోకుండా. కరెక్ట్. So now I'm gonna color it. కలర్ చేస్తావు ఇప్పుడు. క్లీన్ యువర్ రూమ్. కలర్ చేసేయి. Clean your room. I'm gonna do it in green. గ్రీన్ కలర్ లో. ఓకే, క్లీన్ అండ్ గ్రీన్. కృషి చెప్పమ్మా, నెక్స్ట్ ఏం చేయాలి? Help your friends do the laundry. లాండ్రీ. ఓకే, లాండ్రీకి హెల్ప్ చేయాలి. ఓకే తప్సి, నెక్స్ట్ నువ్వు ఇప్పుడు ఈ బట్టలన్నీ ఆరిపోయాయి. ఈ ఆరిపోయిన బట్టల్ని తీసేయాలి. ఓకేనా? తీసేసి కింద పెట్టేసేయి. Yep. Start with these. అసలు పిల్లలు ఇట్లాంటి పనులు ఇంట్లో చేస్తే ఎంత బాగుంటుందో కదా తప్సి? Yeah, I guess. యా, ఐ గెస్. రోజు ఇవ్వరా నీకు ఇలాంటి హోంవర్క్స్? Every week. ఎవ్రీ వీక్ ఇస్తారా? Yeah. అయితే నా పనులన్నీ వీకెండ్కి పోస్ట్పోన్ చేసుకోవాలి అయితే. ఓకే. నెక్స్ట్ వన్, టేక్ అవుట్ ద ట్రాష్ ఫర్ యువర్ పేరెంట్స్. Yeah. Mop the floor. ఓకే. నేను ఇప్పుడే ఇంకా మురిసిపోతున్నా, నా కూతురు ఇలా ఇన్ని పనులు చేస్తుంటే ఎంత సంతోషంగా ఉందా అని ఫీల్ అయ్యే లోపే ఇది వెనకాల ఇలా చేస్తుంది. రోజు పిల్లలతో ఇలా కొంచెం కొంచెం పనులు చేస్తే పెద్ద అయ్యేసరికి పనులన్నీ వస్తాయి, చేతన అవుతాయి. మన అందరం చిన్నప్పుడు చేసామా లేదా? అందుకే ఇవాళ బాగా తోమగలుగుతున్నాం, బాగా ఇల్లు ఊడవగలుగుతున్నాం, అన్ని పనులు చేస్తున్నాం. అలా కాకుండా అందుకని చిన్నప్పటి నుంచి ఈ టైం నుంచే కొంచెం కొంచెం పనులు చేయించాలన్న ఉద్దేశంతో ఇలాంటి హోంవర్క్ ఇచ్చారు వాళ్ళు. అండ్ ఐ రియలీ అప్రిషియేట్. లాస్ట్ ఈ వీడియోకి లాస్ట్ ఏంటంటే డాన్స్ టు టూ ఆఫ్ యువర్ ఫేవరెట్ సాంగ్. నానా ఇక్కడ నార్మల్గా ప్రైమరీ స్కూల్స్లో హోంవర్క్స్ అనేది అసలు ఇవ్వరు. హోంవర్క్స్ ఏంటి అసలు బుక్సే ఇవ్వరు. ఇదివరకు కూడా చాలా వీడియోస్లో నేను చెప్పాను. మామూలుగా వాళ్ళు మిడిల్ స్కూల్కి హైయర్ స్కూల్కి వెళ్ళిన తర్వాతే వాళ్ళకి హోంవర్క్స్ ఇస్తారు. మా కృషికి ఉంటే హోంవర్క్స్ దీనికి ఏమి ఇవ్వరు. కానీ ఇప్పుడు ఏంటంటే నన్ను చెప్పనివే, ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంచెం చిన్న చిన్న హోంవర్క్స్ ఇవ్వడం అలవాటు చేస్తారు. నెక్స్ట్ హై స్కూల్కి వెళ్తారు కాబట్టి, అలాగే ఇంట్లో పనులు కూడా అలవాటు చేయాలి కాబట్టి వాళ్ళకి ఇలాంటి టాస్క్ ఇస్తూ ఉంటారు. ఇది హోమ్ లెర్నింగ్, హోంవర్క్ కింద కాదు, హోమ్ లెర్నింగ్ అంటారు. ఇంతకుముందు నేను డచ్ వీడియో చేసినప్పుడు, ఇక్కడ డచ్ కిడ్స్ గురించి నేను చేసినప్పుడు కూడా అందులో కూడా చెప్పాను, కిడ్స్ ఇక్కడ చిన్నప్పటి నుంచి చాలా ఇండిపెండెంట్గా ఉంటారు, అన్ని పనులు నేర్చుకుంటారు, చేస్తారని. దాంట్లో భాగంగా ఇది హోమ్ లెర్నింగ్ అనమాట. జస్ట్ ఫన్ వేలో ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా స్లోగా వాళ్ళకి అలవాటు అవ్వాలనేది వాళ్ళ ఉద్దేశము. ఒకవేళ మీరు డచ్ కిడ్స్ ఆర్ ద హ్యాపీయెస్ట్ కిడ్స్ అనేది ఒక వీడియో మిస్ అయి ఉంటే ఆ వీడియోని కూడా మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. Check out my channel too. నీ ఛానల్ పేరు చెప్పు మరి. నీ ఛానల్ My పేరు channel name is called Pranks, Planes, and Fun. And I know it's a really long name. ప్రాంక్స్, ప్లేన్స్ అండ్ ఫన్. అది తపస్య ఛానల్. దాన్ని కూడా అంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి Please. ప్లీజ్. ఓకే, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ కూడా కొట్టండి కదా. Bye.